క్వశ్చన్ 61వ క్వశ్చన్ చూడండి. 9 మంది కలిసి భోజనానికి ఒక హోటల్కి వెళ్ళారు. అందులో 8 మంది ఒక్కొక్కరు 30 రూపాయల చొప్పున ఖర్చు చేశారు. 9వ వ్యక్తి వారందరి సగటు ఖర్చు కంటే 20 రూపాయలు అదనంగా ఖర్చు చేశాడు. అయినా వారందరూ ఖర్చు చేసిన మొత్తం రూపాయలు ఎంత? ఇది 61వ క్వశ్చన్. మరి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి. షార్ట్ కటే తీసుకున్నా, ప్రెషర్ తీసుకోవట్లేదు. ఆ షార్ట్ కట్ ఏ విధంగా ఉంటుందని చూడండి ఒకసారి. సో 9 మెంబర్స్ అనేది వాళ్ళు భోజనానికి ఒక హోటల్కి వెళ్తారు. సో ఈ 9 మంది కలిసి భోజనానికి ఒక హోటల్కి వెళ్తారు. సో అందులో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? అందులో 8 మంది ఒక్కొక్కరు 30 రూపాయల చొప్పున ఖర్చు చేస్తారు. మరి 9వ వాడు అంటే ఒకడు ఉంటాడు కదా, ఆ రిమైనింగ్ 1 టోటల్ 9. సో ఆ 9వ వ్యక్తి అనేవాడు ఈ టోటల్ ఆ 9 మంది యావరేజ్ ఏదైతే సగటు వస్తుందో ఆ సగటు కంటే 20 రూపాయలు అదనంగా ఖర్చు చేశాడు. యావరేజ్ కంటే 20 రూపీస్ ఎక్కువ ఖర్చు చేశాడు, వీడు ఎక్కువ తిన్నాడు కాబట్టి. సో ఇక్కడ మొత్తం 9 మంది యొక్క ఖర్చు ఎంత, టోటల్ అమౌంట్ ఎంత? మరి టోటల్ అమౌంట్ రావాలంటే మనం ఏం తీసుకోవాలి? ఆ యావరేజ్ సగటు ఇంటూ 9 మెంబర్ చేస్తే మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. సో యావరేజ్ ఇంటూ 9 మెంబర్ చేస్తే టోటల్. మరి ఈ యావరేజ్ షార్ట్ కట్లో ఎలా తీసుకోవచ్చు అనేది చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు? 9 మెంబర్స్, 8 మెంబర్స్, ఈచ్ వన్ 30 రూపీస్. సో రిమైనింగ్ 9th వాడు, 9వ వాడు యావరేజ్ కంటే 20 రూపాయలు ఎక్కువ ఖర్చు చేసిండు. ఇప్పుడు చూడండి లాజిక్. ఈ 20 రూపాయలు అనేది 9వ వాడు తిన్నాడు కానీ వాడు కట్టలేదు. సో ఇక్కడ చూడండి 20 రూపీస్ని వీడు కట్టలేదు. మరి వీడు కట్టకుంటే వీటితో పాటు ఎవరు వెళ్ళారు? ఈ 8 మెంబర్స్ వెళ్ళారు. ఆ హోటల్లో ఊరుకోడు కదా, మరి ఈ 8 మెంబర్సే కట్టాలి కదా ఈ ఎక్స్ట్రా అమౌంట్, ఎందుకంటే వీడు కట్టలేదు. మరి 8 మెంబర్సే కట్టాలి కాబట్టి దాన్ని 8 మెంబర్స్ తోటి డివైడ్ చేయండి. సో ఈచ్ వన్ ఎంత పడుతుంది అంటే చూడండి, ఇక్కడ 8 2 ఎంత వస్తుంది? 16. రిమైనింగ్ 4.585 అంటే ఇప్పుడు ఈ 8 మెంబర్స్కి ఈచ్ వన్ ఎంత పడుతుంది? 2.5, 2.5 రూపాయలు ఎక్కువ పడుతుంది, ఎందుకంటే వీడు కట్టలేదు 20 రూపాయలు, వీళ్ళు తీసుకున్నారు. అప్పుడు చూడండి ప్లస్ ఇక్కడ 2.5 వీళ్ళకి ఆల్రెడీ 30 కట్టారు, మళ్ళీ 2.5 రూపాయలు ఎక్కువ కట్టారు. సో టోటల్గా తీసుకుంటే 32.5. ఈ 32.5 రూపీస్ అనేది కొత్తగా ఏదైతే వచ్చిందో అది యావరేజ్. ఏం తీసుకోవచ్చు? అది యావరేజ్, ఎందుకంటే ఇక్కడ యాడ్ చేసిన రూపాయలు అనేది యావరేజ్గా తీసుకోవాలి. మరి యావరేజ్గా తీసుకోవాలంటే టోటల్ అమౌంట్ రావాలి. టోటల్ అమౌంట్ రావాలంటే ఇంటూ ఎంత? 9 మెంబర్స్, ఎందుకంటే వీళ్ళు 9 మెంబర్స్ కాబట్టి. సో టోటల్ అమౌంట్ తీసుకోవాలి అని అంటే 9 5 45. సో రిమైనింగ్ ఎంత? 4. 9 2 ఎంత? 18 ప్లస్ 4 ఎంత? 22. సో 2. సో 9 3 27 ప్లస్ 2 ఎంత అంటే 29. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్. సో వాళ్ళకైనా టోటల్ ఖర్చు ఎంత అంటే ఇక్కడ 292.5 రూపీస్ అనేది టోటల్ అమౌంట్. సో ఈ క్వశ్చన్కి సొల్యూషన్ ఈ విధంగా తీసుకుంటాం. మనం ఇక్కడ ఏం చేయలేదు. ఇక్కడ 9 మెంబర్స్లో 8 మెంబర్స్ ఈచ్ 1 రూపీస్ ఉంది. ఈ 9వ వాడు ఎక్స్ట్రా 20 రూపీస్ కట్టింది. ఈ ఎక్స్ట్రా 20 రూపీస్ని మనం ఏం చేస్తామంటే వీడు కట్టలేదు అనుకొని ఆ రిమైనింగ్ 8 మెంబర్స్లో డివైడ్ చేస్తే ఎంతో కొంత అమౌంట్ వస్తే ఆ వచ్చిన అమౌంట్ని 30 రూపీస్కి వీళ్ళ ఈచ్ 1 రూపీస్కి యాడ్ చేస్తే అప్పుడు ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. అది యావరేజ్గా తీసుకుంటే యావరేజ్ ఇంటూ 9 మెంబర్ చేస్తే మనకి టోటల్ అమౌంట్ వస్తుంది అనేది ఆన్సర్. క్లియరే కదా? ఇది 61వ క్వశ్చన్కి సొల్యూషన్. మరి నెక్స్ట్ మనం క్వశ్చన్ చూద్దాం. చూడండి 62వ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఒక హాస్టల్లో 35 మంది విద్యార్థులు కలరు. 7 కొత్త విద్యార్థులు చేరడంతో భోజనం ఖర్చు రోజుకి 42 రూపాయలు పెంచబడింది. కానీ సగటున తిండి ఖర్చు మనిషికి 1 రూపాయి తగ్గింది. మనిషికి 1 రూపాయి తగ్గింది. అయినా తిండికి గాను మొదటగా చేసిన ఖర్చు ఎంత? ఇది 62వ క్వశ్చన్ మనం తీసుకుంటే దానికి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుందని చూడండి. షార్ట్ కట్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేసిండు? డైరెక్ట్ ప్రొసీజర్ తీసుకోవట్లేదు, షార్ట్ కట్. ఫస్ట్ మెంబర్స్ ఎంత? హాస్టల్లో ఉన్న మెంబర్స్ ఎంత అంటే 35 మెంబర్స్. మరి వాళ్ళతోటి 7 మెంబర్స్, ఇక్కడ వాళ్ళతోటి 7 మెంబర్స్ ఎక్కువ పెరిగితే అప్పుడు మెంబర్స్ ఎంత అవుతారు? 42 మెంబర్స్ అవుతారు. సో 42 మెంబర్స్ ఈ 7 వచ్చిన తర్వాత సగటు రోజుకి ఎన్ని రూపాయలు పెంచబడింది? 42. సో 42 ఇక్కడ 42 తీసుకోవాలి.
ఎందుకంటే పాత వాళ్ళకి కొత్త వాళ్ళు అందరికీ 42. సో ఈ 42 రూపీస్ని మనం ఈ విధంగా తీసుకోండి. ఇవి రెండు యాడ్ చేస్తే 42 + 42 ఎంత 84 రూపీస్. సో ఈ 7 మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, బై 7 తీసుకోవాలి. సో తీసుకుంటే మనకి ఎంత వస్తుంది, 12 వస్తుంది. 12 7 84. ఈ 12 రూపీస్ ఏదైతే వచ్చిందో అది యావరేజ్. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడిగింది ఇక్కడ, తిండికి గాను మొదటగా ఖర్చు చేసిన రూపాయలు. మరి మొదటగా ఎంత మెంబర్స్, 35 మెంబర్స్. అప్పుడు ఇంటూ 35 చేయాలి. 12 5 60, 12 3 36 + 6 అంటే 42, అంటే 420 రూపీస్ అనేది మనకి మొదటగా చేసిన ఖర్చు అవుతుంది. సో ఈ విధంగా 62వ క్వశ్చన్కి సొల్యూషన్ తీసుకోండి. షార్ట్ కట్ ఇది, ఏం లేదు ఇక్కడ 35 మెంబర్స్ ఫస్ట్, 7 మెంబర్స్ పెడితే 42. సో ఇక్కడ 42 రూపీస్ పెంచబడింది అన్నాడు కదా. సో 42 అనేది ఆ రెండు 42ని యాడ్ చేస్తే మనకి 84 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ ఈ 7 మెంబర్స్ని మనం డివైడ్ చేస్తే 12, ఈ 12 ఏదైతే వచ్చిందో అది యావరేజ్. సో యావరేజ్ను మనం దేనితో మల్టిప్లై చేయాలి, ముందున్న మెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. ఎందుకు, మొదట ఖర్చు అడిగింది కాబట్టి 35 మెంబర్స్ తీసుకోవాలి, తర్వాత అంటే 42 మెంబర్స్ తీసుకోవాలి. ఇది 62వ క్వశ్చన్కి సొల్యూషన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 63వ క్వశ్చన్ చూడండి. 3 కుర్చీల సగటు ధర 15,000 రూపాయలు. వాటి మధ్య గల నిష్పత్తి 3:5:7 అయినా అతి తక్కువ గల కుర్చీ ధర ఏది, ఇది క్వశ్చన్ అడిగింది. మరి సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, 3 కుర్చీల సగటు ఇచ్చిండు, యావరేజ్ 15,000. సో ఇది యావరేజ్. 3 × 15,000 టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది, 45,000 అనేది టోటల్ అమౌంట్. 3 కుర్చీల టోటల్ ధర అవుతుంది మొత్తం టోటల్ అమౌంట్. మరి వాటి యొక్క యావరేజ్ ఎంత, 3:5:7. సో 3 కుర్చీలు టోటల్ ఇచ్చింది, ఇది టోటల్ కాబట్టి సో ఇక్కడ ఏదైతే రేషియో ఇచ్చిండో 3:5:7 ఇది కూడా మనం యాడ్ చేయాలి. ఎందుకంటే టోటల్ అంటే టోటల్ చేయాలి, డిఫరెన్స్ అయితే డిఫరెన్స్ చేయాలి, మల్టిప్లై అయితే మల్టిప్లై. 3:5 ఇక్కడ 7 టోటల్గా తీసుకుంటే మనకి ఎంత వస్తుంది, 15. సో 15కి 45,000 అయితే అతి తక్కువ ధర గల కుర్చీ అంటే ఏది, 3 అవుతుంది. ఎందుకంటే హైయెస్ట్ 7, మిడిల్ 5, మరి లీస్ట్ ఏమవుతుంది 3 అవుతుంది. సో 3కి తీసుకోవాలి. 15 ఎంతలో పోతుంది, 3 15 3 45 అయితే 3 × 3 ఎంత వస్తుంది అన్నట్టు 9,000 రూపీస్ అనేది అతి తక్కువ అవుతుంది. క్లియరే కదా. సో 63వ క్వశ్చన్కి సొల్యూషన్ ఇది. సో నెక్స్ట్ చూడండి 64వ క్వశ్చన్ చూడండి. 64 ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 4 సంఖ్యలు, 4 సంఖ్యల్లో మొదటిది రెండో దానికి రెట్టింపు, మూడవ దానిలో 1/3 వంతు రెండవది, నాలుగవ దానికి 5 రెట్లు మూడవది. ఆ సంఖ్యల సగటు 24.75 అయినా గరిష్ట సంఖ్య ఏది, 64వ క్వశ్చన్. సో చూడండి 64వ క్వశ్చన్ ఏ విధంగా, మరి సొల్యూషన్ చూడండి ఏ విధంగా తీసుకోవచ్చు. టోటల్ 4 సంఖ్యల సగటు 24.75 ఇది యావరేజ్. చూడండి టోటల్ 4 సంఖ్యల సగటు 24.75. మరి టోటల్ 24 4 96, మరి 75 4 300 అంటే +3 అంటే టోటల్ 99 అవుతుంది. మరి మనకి చూడండి ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. నాలుగో దానికి మొదటి 1. సో ఇక్కడ 4 సంఖ్యలు కాబట్టి 4వ దానికి మూడోది 5 రెట్లు. సో 4వ దానికి మూడోది 5 రెట్లు. మూడో దానిలో మూడో వంతు రెండవది 5/3. మూడో దానిలో మూడో వంతు మొదటి రెండో దానికి రెట్టింపు. సో దీనికి 2 అంటే × 2 అని తీసుకుంటే 5 2 10/3. సో ఇది 10, ఇది 5, 3 5 ఇది 15, 3 1 3. సో రేషియో ఇది. అందులో గరిష్ట సంఖ్య అంటే ఎంత అన్నట్టు 15. మరి 15 + 15 + 3 ఎంత అంటే టోటల్ 33. ఎందుకంటే టోటల్. సో టోటల్కి ఇది ఎంతలో పోతుంది, 3 33 × 3 99. మరి 15 × 3 ఎంత వస్తుంది అని అంటే 45. మరి 15 × 3 ఎంత అన్నట్టు 45. మరి ఇందులో గరిష్ట సంఖ్య ఇది అన్నాడు, దానికి 45 ఆన్సర్. ఇది 64వ క్వశ్చన్కి సొల్యూషన్. మరి నెక్స్ట్ 65 క్వశ్చన్ చూడండి. 65వ క్వశ్చన్ మరి ఏ విధంగా ఉంది అని అంటే
మూడు సంఖ్యల్లో మొదటిది రెండో దానికి రెట్టింపు మరియు మూడో దానిలో సగం. ఆ సంఖ్యల సగటు 56 అయినా మొదటిది మరియు మూడవ సంఖ్యల భేదం ఎంత? మొదటిది మరియు మూడవ సంఖ్యల భేదం. చూడండి 65వ క్వశ్చన్. మరి షార్ట్ కట్ ఏ విధంగా చేస్తామంటే మొత్తం మూడు సంఖ్యల యావరేజ్ చేస్తే మనకి టోటల్ వస్తుంది కాబట్టి 3 5 50 మరి 18 కాబట్టి 168 అనేది ఏమవుతుంది? ఆ మూడు సంఖ్యల మొత్తం. ఇక్కడ 1 2 3 ఇది మూడు సంఖ్యలు. మొదటిది రెండవ దానికి రెట్టింపు అన్నాడు. చూడండి మొదటిది రెండవ దానికి రెట్టింపు అంటే ఇది 1 అయితే ఇది 2. మరి ఇది మొదటిది మూడో దానిలో సగం అంటే దీనిలో సగం కావాలంటే రెట్టింపు అవుతుంది కాబట్టి 4. రేషియో డైరెక్ట్ తీసుకోవచ్చు. చూడండి మొదటిది రెండవ దానికి రెట్టింపు మరియు మూడో దానిలో సగం అవుతుందా లేదు? అవుతుంది. మరి టోటల్ ఎంత ఉంది? 168. సో రేషియో యాడ్ చేయాలి. 2 1 4 అంటే ఎంత వస్తుంది? 7. 7కి 168. మనకి ఏమడిగిండు? మొదటిది మూడోది. సో డిఫరెన్స్ ఎంత? మొదటిది మూడో సంఖ్యల భేదం అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి మనం 2 తీసుకోవాలి. 7 2 14 మరియు ఇక్కడ 28 అంటే 4. 2 into 4 ఎంత అంటే 48. మరి ఆ రెండు సంఖ్యల భేదం ఎంత అంటే ఎంత వస్తుంది? 48 అని తీసుకోవచ్చు. ఇది 65వ క్వశ్చన్కి మనం సొల్యూషన్ తీసుకుంటాం. ఈ విధంగా చేయొచ్చు రేషియో ఇచ్చిన. క్లియరే కదా? మన నెక్స్ట్ క్వశ్చన్ 66వ క్వశ్చన్ చూడండి 66వ క్వశ్చన్. సేమ్ మూడు సంఖ్యలు. మొదటి సంఖ్య రెండో సంఖ్యకి రెట్టింపు, రెండో సంఖ్య మూడో సంఖ్యకి రెట్టింపు. ఆ సంఖ్యల విలోమాల సగటు 7/72 అయినా ఆ సంఖ్యలు ఏవి అనేది 66వ క్వశ్చన్. మరి సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిండు? మొత్తం మూడు సంఖ్యలు. మొదటి సంఖ్య రెండో సంఖ్యకి రెట్టింపు. ఇది మొదటిది, ఇది రెండవది, ఇది మూడవది. మూడో సంఖ్యకి రెట్టింపు ఇది. సో ఇప్పుడు చూడండి మూడో సంఖ్య 1 అయితే మూడో సంఖ్యకి రెట్టింపు రెండవది. సో 1 ఇక్కడ 2. సో దీనికి రెట్టింపు ఇది అంటే 2 2s 4. ఇప్పుడు మనకి ఇవి రేషియో కానీ వీటికి ఇన్వర్స్ అన్నాడు కదా. మరి ఇన్వర్స్ అంటే ఇక్కడ ఈ రేషియోకి ఇన్వర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే 1:2:4 వస్తుంది. ఎందుకు అని అంటే చూడండి 4 తీసుకుంటే 2 1 2 వస్తుంది. సో ఇక్కడ 2 వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇది తీసుకుంటే 4 1 4 వస్తుంది. మరి ఇది తీసుకుంటే 4 2s 8. సో ఇవి రెండు ఇది తీసుకుంటే ఇవి రెండు మల్టిప్లై చేయాలి. 2 1 2 2 2 4 మళ్ళీ కట్ చేస్తే మనకి రేషియో ఈ విధంగా వస్తుంది. మరి మొత్తం మూడు సంఖ్యలు కాబట్టి టోటల్ తీసుకుంటే 3 into 7/72 అంటే 24 అంటే 7/24 అనేది మనం తీసుకోవచ్చు టోటల్. మరి ఇక్కడ ఈ టోటల్ అన్నాడు కాబట్టి 7కి 7/24 తీసుకుంటాం. మరి ఇప్పుడు 7 7 క్యాన్సిల్ చేస్తే ఈ 24 ఏదైతే 24 ఉందో దానికి మొదటి సంఖ్య ఏ అనుకోండి, మొదటి సంఖ్య. సో 24/1 అంటే 24. మరి రెండవ సంఖ్య బి అనుకుందాం. 24/2 అంటే దీంతో ఇది కట్ చేయాలి అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 12. సో రెండవ సంఖ్య 12. మరి మూడవ సంఖ్య సి తీసుకుంటే 24/4 అంటే ఎంత వస్తుంది అంటే 6. మనం మూడు సంఖ్యలు ఏమంటే 24 12 6 అనేది ఆ మూడు సంఖ్యలను ఆన్సర్ తీసుకున్నాం. ఇది 66వ క్వశ్చన్కి సొల్యూషన్. క్లియరే కదా? మరి ఈ విధంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ 67వ క్వశ్చన్. 67వ క్వశ్చన్ ఏ విధంగా తీసుకోవచ్చు చూడండి. క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఉంది, షార్ట్ కట్స్ ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. క్లియర్గా మీరు నోట్స్ రాసుకోవచ్చు. క్లియరేనా? సో ఇంతకుముందు బిఫోర్ క్లాసెస్ ఏముంది, మనం జస్ట్ వీడియో అంటే జస్ట్ మనం నోట్ తోటి చెప్తున్నాం. సో అలా ఉంది కాబట్టి మనం ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఇక్కడ 67వ క్వశ్చన్ సేమ్ మూడు సంఖ్యలు తీసుకుంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? మొదటి రెండు సంఖ్యల సగటు చూడండి. మొదటి రెండు సంఖ్యల సగటు కామా రెండవ మూడవ సంఖ్యల సగటు కంటే 15 ఎక్కువ అయినా మొదటి మూడవ సంఖ్యల భేదం ఎంత? సింపుల్ క్వశ్చన్. డైరెక్ట్ షార్ట్ కట్ ఏం చేయొచ్చు. ఇప్పుడు మొదటి రెండు సపోజ్ a + b సగటు ఎంత? a + b సగటు అంటే బయటవే కదా. మరి నెక్స్ట్ ఇక్కడ కూడా తీసుకుందాం.
ఇక్కడ బి ప్లస్ సి, ఎందుకంటే 3 2 3 సంఖ్యల సగటు అంటే భేదం ఇచ్చిండు కాబట్టి 50 ఈ విధంగా వస్తుంది. మరి బీబీ క్యాన్సల్ అయితే మనకి మైనస్ ఉంది కాబట్టి ఏ మైనస్ సి, ఈ 2 అనేది 2 మల్టిప్లై అయితే 2 ఇంటూ 15 ఎంత అవుతుంది 30. మనకి ఏం అడిగిండు, మొదటి మూడో సంఖ్యలో భేదం ఎంత వస్తుంది 30 ఆన్సర్. అది మనకి 67వ క్వశ్చన్. చూడండి నెక్స్ట్ తీసుకుంటే 68వ క్వశ్చన్. 50 సంఖ్యల సగటు 38, అందులో 45 మరియు 55 అనే రెండు సంఖ్యలు తీసివేస్తే మిగిలిన సంఖ్యల సగటు ఎంత అనేది క్వశ్చన్. మరి చూడండి షార్ట్ కట్, 50 సంఖ్యల సగటు ఇచ్చిండు, యావరేజ్ 38, అందులో 45 55 అనే సంఖ్యలు తీసివేసింది రెండు సంఖ్యలు. అప్పుడు మిగిలిన సంఖ్యల సగటు ఫైండ్ అవుట్ చేయాలి. మిగిలిన సంఖ్యలు ఎంత అవుతుంది 48, అప్పుడు యావరేజ్ ఎంత ఇది తీసుకుంటాం. మరి ఇక్కడ 38 యావరేజ్ ఉంది కాబట్టి దీనికి 38 దీనికి 38 ఉండాలి. మరి బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ ఎంత ఉంది అన్నట్టు 7, ఇక్కడ ఎంత ఉంది 17. సో ఇవి రెండు మనం యాడ్ చేస్తే 24. మరి రిమైనింగ్ మెంబర్స్ ఎంత అంటే సంఖ్యలు ఎంత 48. మనం కట్ చేస్తే 0.5 వస్తుంది. మరి మెంబర్స్ తగ్గినప్పుడు ముందున్న యావరేజ్ 38. సో మనం ఇక్కడ 0.5 తీసేస్తే 37.5 అనేది న్యూ యావరేజ్ అవుతుంది. చూడండి మనం ఏం చేసినాం ఇక్కడ అంటే 50 సంఖ్యల సగటు 38, అందులో 45 55 రెండు సంఖ్యలు తీసివేస్తే మిగిలిన సంఖ్యల సగటు ఎంత. మరి మిగిలిన సంఖ్యలు అంటే 48, ఎందుకంటే రెండు తీసేయాలి. సో ఈ రెండింటి కూడా యావరేజ్ 38 ఉండాలి కాబట్టి 30 తోటి ఈక్వల్ చేస్తే రిమైనింగ్ 17. సో రెండు తీసుకుంటే 24ని 48తో డివైడ్ చేయండి 0.5. సో ఈ 38 నుండి 0.5 తీసేస్తే 37.5 అనేది దానికి సొల్యూషన్. సో ఇది ఎన్నో క్వశ్చన్ అన్నా మనం 68. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 69. చూడండి 5 సంఖ్యల సగటు 18, అందులో ఒక సంఖ్యను తీసివేయగా సగటు 16 అగును. అయినా తీసివేసిన సంఖ్య ఇది మనకి 69వ క్వశ్చన్. డైరెక్ట్ షార్ట్ కట్. 5 సంఖ్యల సగటు 18, అందులో ఒక సంఖ్యను తీసివేసి అప్పుడు యావరేజ్ ఎంత అట 16. అయినా ఈ తీసివేసిన సంఖ్య ఎంత అది చేయాలి. ఇప్పుడు షార్ట్ కట్ డైరెక్ట్ చేయొచ్చు. డిఫరెన్స్ ఎంత ఇక్కడ 2. డిఫరెన్స్ 2 అయితే 5 ఇంటూ 2 చేస్తే మనకి ఎంత వస్తుంది 10. ఈ 10 ప్లస్ 16 చేస్తే 26, ఆ సంఖ్య 26. లేదు మీరు 4 తోటి తీసుకోండి. 4 ఇంటూ 2 8. సో 8 ప్లస్ 18 తీసుకుంటే 26. 4 తీసుకున్నా ఒకటే, 5 తీసుకున్నా ఒకటే. 5 తీసుకుంటే 16 యాడ్ చేసి, 4 తీసుకుంటే 18 యాడ్ చేసి. ఇది షార్ట్ 69వ క్వశ్చన్ సొల్యూషన్. షార్ట్ కట్ ఏ విధంగా తీసుకున్నా అనేది అబ్జర్వ్ చేయండి, దానికి సొల్యూషన్ క్లియరే కదా. సో నెక్స్ట్ వన్ చూడండి 70 క్వశ్చన్, 70వ క్వశ్చన్కి సొల్యూషన్. ఇక్కడ క్వశ్చన్ చూడండి 6 సంఖ్యల సగటు 45.5, మరొక సంఖ్యను కలిపితే సగటు 47 అవ్వదు. అయినా కలిపిన సంఖ్య సేమ్ 6 సంఖ్యల సగటు 45.5, ఒక సంఖ్యను కలిపిండు 7, అప్పుడు యావరేజ్ ఎంత అవుతుందట 47. ఇప్పుడు 45 47 డిఫరెన్స్ ఎంత 1.5. 7 సంఖ్యలు ఇంటూ చేయండి, 7 ఇంటూ 1.5 చేస్తే 10.5. ఈ 10.5 ఇవి రెండు యాడ్ చేయండి, 45 ప్లస్ ఇది అంటే 56. అప్పుడు కలపబడిన సంఖ్య ఎంత అంటే 56. ఆ క్వశ్చన్కి సొల్యూషన్ క్లియరే కదా. సో ఇది మనం 61 to 70 వరకు అన్ని షార్ట్ కట్స్ తీసుకున్నాం. సో మీరు తీసుకోండి, క్లియరే కదా. థ్యాంక్ యూ.